పిల్లలు ఏడ్చారంటే సెల్ ఫోన్ ఇవ్వడం, అన్నం తినకపోతే వాడి చేతికి సెల్ ఫోన్ ఇవ్వడం, స్కూల్‌కి వెళ్ళకపోతే సెల్ ఫోన్ ఇవ్వడం, అన్నిటికీ మొబైల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. అటువంటి తల్లిదండ్రులకి, అటువంటి తల్లులకి ముఖ్యంగా మీరిచ్చే మెసేజ్ ఏంటి? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. రామకృష్ణ పరమహంస గారు దగ్గరికి ఒక తల్లి తన బిడ్డని తీసుకెళ్ళింది కదా సార్. తీసుకెళ్ళి నా బిడ్డ ఎక్కువ బెల్లం తింటున్నాడు సార్, తింటున్నాడు స్వామి అని తినొద్దని చెప్పండి అంటే రేపు వారం తీసుకురమ్మా అన్నాడు. సరే మళ్ళా వచ్చాడు, ఇంకొక వారం తీసుకురండి అన్నాడు. 3వ వారం తీసుకొచ్చింది. 3 వారాలు 4వ వారం తర్వాత వస్తే బాబు బెల్లం తినొద్దు అన్నాడు. ఆ మాట మొదటి వారమే చెప్పొచ్చు కదా స్వామి అంటే ముందు నేను మానాలి కదమ్మా అన్నాడు. అంటే ముందు మనం మారాలా? అంతే కదా తల్లులు సార్. మారాలట. అంతే, ఎందుకంటే ఒకసారి ఒక ప్రెగ్నెంట్ ర్యాట్ సార్ పొలంలో ఎవరో కరెంట్ అంటే ఎలక్ట్రిక్ వైర్ పెట్టింటే దాని దగ్గరకు వచ్చి షాక్ కొట్టిందంట సార్. అదే దాని పిల్ల అంటే ఎలక పిల్ల సార్ అక్కడికి వచ్చిన తర్వాత దాని మీద జంప్ చేసిపోయిందంట. అటుంది సార్. ఎందుకంటే మన చేతిలో ఏముంది సార్, పుస్తకం ఉంటే బిడ్డ చేతికి పుస్తకం వస్తుంది. ఇప్పుడు తల్లి గర్భం నుంచి బిడ్డలు నేర్చుకుంటున్నారు సార్ అన్ని. అవును. అంతే కదా సార్. ఇది మన శరీరంలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది మొబైల్ అనేది. కానీ అది చాలా మంది అంటే వాస్తవం చెప్తున్నాను సార్. గతంలో మీరు అన్నట్లు చందమామ రావి అని చెప్పడము, లేకపోతే అప్పుడు ఓపిక తీరిక ఎక్కువ ఉండేది సార్. చాలా తీరిక ఉండేది అనమాట. వాళ్ళు ఏం చేశారంటే గంట సేపు 2 గంటల సేపు తినిపించేవాళ్ళు బిడ్డలకు అన్నం. అవును. ఇప్పుడు డ్యూటీలు ముగిసి వస్తానట్లే పాప మా ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, అరే నాన్న తినరాడు వాడు తిన్నపో ఉంటాడు. ఏం చేయాలి సార్? దాంతో ఏం అనలేని పరిస్థితి సార్.